ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రామ్మోహన్ నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రజలు. ఈ విషయాలను తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు ఎంపీ రామ్మోహన్ నాయుడుపై ఎందుకు విమర్శలు చేస్తున్నారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అసలే జనం పిచ్చల క్లారిటీతో ఉన్నారు. అదేవిధంగా వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటుంది. ఎట్టా అనుమానం వస్తే అట్టా గూగుల్‌ను ఓపెన్ చేసి రీవెరిఫికేషన్ చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ జనానికి ప్రతినిధులుగా ఉన్న మన నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మరీ వేసే ప్రతి అడుగు ఒకటికి 10 సార్లు ఆలోచించి మరీ అడుగు వేయాల్సి ఉంటుంది. అయితే మరి టీడీపీ యువనేత నంద్యాల లోక్‌సభ సభ్యురాలు బైరెడ్డి శబరి ఏం చేశారో తెలుసా? కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలంటూ ఆమె నేరుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర మంత్రికి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అంతేనా, ఆ సందర్భాన్ని ఫోటో తీయించుకున్న ఎంపీ గారు దానిని తన సోషల్ మీడియా ఖాతాల్లో స్వహస్తాలతో పోస్ట్ చేశారు. ఇందులో తప్పేముంది అంటారా? సరే, అక్కడికే వెళ్ళిపోదాం పదండి. రాయలసీమకు ముఖద్వారంగా గుర్తింపు సంపాదించుకున్న కర్నూలు నగరానికి కోత వేటు దూరంలోని ఓరవకలలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా గతంలో చాలా కాలం క్రితమే అడుగులు పడ్డాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ అడుగులు వేగంగా పడ్డాయి. 2019 ఎన్నికల నాటికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది. దానిని ప్రారంభిద్దామనగానే ఎన్నికలు ముందుకొచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడి వైసీపీ విజయం సాధించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు. సీఎం హోదాలోనే ఆయన కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టారు. అదే పేరుతోనే ఆయన ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు కూడా. ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్ ముఖద్వారం వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అనే పేరు ఉంది. మరి ఇప్పుడు కేంద్ర మంత్రిని కలిసిన శబరి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెట్టాలని కోరారు. మరి శబరి వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారో లేదంటే అలా తీసుకున్నారో తెలీదు గానీ, వినతి పత్రం తీసుకుంటూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు. శబరి పోస్ట్‌ని చూసి వెంటనే అదేంటండి, ఇప్పటికే దానికి అదే పేరు ఉంది కదా అంటూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు సంధిస్తున్నారు. తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ఎంపీ పైన కూడా, ఆమె పైన కూడా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.